కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడడం ఆపాలి. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురుదాడ. పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఆపారు? ఇవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్ డ్యాంలు పరిశీలన. కేసీఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పులు చేసిన వారు ఇప్పుడు మళ్ళీ రంకెలు వేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడడం ఆపి సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్లలో వాడుకున్న నీరు 70 నుంచి 80 టీఎంసీలే. 1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్ఎస్ ఘనత. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది 10 ఏళ్లకు అంగీకరించారు. పాలమూరు ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా 16,000 కోట్లు చెల్లిస్తున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 5,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారని ఉత్తమ్ విమర్శించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పవని అసత్యాలేనని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టారని, అయినా 90% పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఆయన ప్రభుత్వం 5,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా మహబూబ్ నగర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించారు. ఈ సందర్భంగా గుంపులు అడవి సోనపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలను పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపుల అడవి సోనపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ పనిలో నాసిరకంగా నాణ్యతలేమిటో నిర్మించినా లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేసినట్లు తేలిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని అన్నారు. ఈ విచారణ వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలి. ఇప్పటికే విజిలెన్స్ అధికారులను ఆదేశించామని అన్నారు. సో ఏదేమైనా ఈ నీళ్ళ వాటా గురించి అయితే మాత్రము తెలంగాణ రాకముందు 2014 ముందు కాంగ్రెస్ అధికారంలో ఉండేది. సో ఇప్పుడు 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చేసింది. సరే ఏదేమైనా కూడా నీళ్ళ వాటాకు సంబంధించి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అన్నమాట. సో ఒకరినొకరు రాజకీయంగా ఎవరు లబ్ధి చేకూర్చోవాలని చెప్పేసి వాళ్ళ విమర్శలు చేసుకోవడం తప్పించి ఇక్కడ నిజంగా ఎన్ని వాటాలు రావాలి, ఎంత రావాలి, కేంద్రం మనకి ఎన్ని ఇవ్వాలి, ఏపీకి ఎన్ని ఇవ్వాలి, కర్ణాటకకి ఎన్ని ఇవ్వాలి, తెలంగాణకి ఎన్ని రావాలి టీఎంసీలు, ఆ ప్రాజెక్టు వల్ల ఎంతమందికి ఉపయోగము, ఇట్లాంటి అన్నీ చెప్పకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు, కేంద్రం అడ్డుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ మీద కేంద్రం మీద ఫైట్ చేయకుండా వీళ్ళ రాజకీయం కోసము తెరమైకి ఎప్పుడు ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఈ నీళ్ళ అంశాన్ని తీసుకొచ్చి వీళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేయకుండా కొట్లాడకుండా వాళ్ళ మీద వాళ్ళు చేసిర్రు, ఇట్లా వాళ్ళు అప్పులు చేసి వీళ్ళు ఇట్లా డిజైన్ చేసి పొడగొట్టిర్రు, ఇట్లా చేసి పొడగొట్టిర్రు, పాలమూరు రంగారెడ్డి ఎన్విరాన్మెంట్ పెండింగ్లో ఉన్నాయి, పర్మిషన్ రాలేదు, మీరే అడ్డుకున్నారు, మీరు చేయలేదు అని చెప్పేసి ఇవన్నీ విమర్శలు కామన్ అయిపోయినాయి అనమాట. సో మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఎవరు కాంగ్రెస్ పార్టీ, మీరే చేయర్రి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు చేయర్రి, మీరు చేస్తే వాళ్ళు స్వాగతిస్తారు. సో వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించినా కూడా మీరు స్వాగతించి దాన్ని ముందు తీసుకుపోరు. మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయాలంటే వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు చేయాలని వాళ్ళు విమర్శిస్తారు. విమర్శలు అనేది కామన్ అన్నమాట. ఇక్కడ లబ్ధి చేయవలసింది అక్కడ ఉండే సాగు ప్రాజెక్టులు కావాల్సిన నీళ్లు, ఎవరైతే ఆ ప్రాజెక్టుల కింద పండించే భూములు కావచ్చు, వచ్చే నీళ్లు కావచ్చు, రైతులకు మేలు చేసే పంటలకు మేలు చేసే నీళ్ళు కావచ్చు, ఎన్ని టీఎంసీలు రావాలని చెప్పేసి వాటి మీద చర్చించి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే టీఎంసీలు లొల్లి ఉన్నదో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తీసుకురావాలని చంద్రబాబుతో కొట్లాడి, అటు కేంద్రంతో కొట్లాడి పాలమూరు రంగారెడ్డి సంబంధించి కావచ్చు, కృష్ణా రివర్ బోర్డు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద టీఎంసీలు తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. ఇక రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ఎవరైనా కావాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. నీటి వాటాలో 71% మాకు 29% ఏపీకి ఇవ్వాలని మేము పోరాడుతున్నమాట. ఇక 17
జనవరి 2024 అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కేఆర్ఎంబికి లేఖ ఇచ్చాం. ఇరిగేషన్ కాంట్రాక్టర్ల లిస్టు తీయండి, కేసీఆర్ హయాంలో లాగా ఏపీ కాంట్రాక్టర్లకు మేము ఇచ్చామా? హరీష్ రావు పేరు మార్చుకొని గోబెల్స్ అని పెట్టుకోవాలి. కాళేశ్వరం విషయంలో పదే పదే అసత్యాలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గుతో తల వంచుకోవాలి. తెలంగాణ ప్రజల తలను తాకట్టు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్. కాళేశ్వరం నుంచి గత 5 ఏళ్లలో 70 టీఎంసీలను నీళ్లను మాత్రమే ఉపయోగించారు. హరీష్ రావు అతి తెలివితేటలు వాడడం ప్రజలు గమనిస్తున్నారు. కృష్ణా జిల్లాల విషయంలో 2014 నుంచి 2020 వరకు జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీల్లో కేసీఆర్ సంతకాలు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. సో ఏది ఏమైనా కూడా రైతులకు మేలు చేసే చెక్ డ్యామ్లను ఎవరైనా కావాలని ధ్వంసం చేస్తారని చెప్పేసి కూడా ఉపేక్షించబోమని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ నీటి వాటాలో 71%, ఇక 29% ఏపీకి ఇవ్వాలని వాళ్ళు పోరాడుతూ ఉన్నారట. ఇక వీళ్ళు 17 నుంచి జనవరి 2024 ఫిబ్రవరిలో కేఆర్ఎంబికి లేఖ ఇస్తాం, కానీ ఇరిగేషన్ కాంట్రాక్టులు లిస్ట్ తీయండి అని చెప్పేసి కూడా కేసీఆర్ హయాంలో లాగా ఏపీ కాంట్రాక్టులు మేము ఇచ్చామని చెప్పేసి కూడా విమర్శలు కూడా చేయడం జరిగింది. సరే, ఏ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చినా కూడా నిజంగానే ఎన్ని టీఎంసీలు రావాలి, ఎన్ని టీఎంసీలు వస్తే రైతులకు మేలు చేస్తుంది, ఎన్ని డ్యాముల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి వీటి మీద మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే కొట్లాడి మీరే తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.